హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే వ్లాగ్స్. మనం ఇప్పుడు ఉన్నది ఏంటంటే మెరైన్ వరల్డ్ ఆఫ్ ఫిషెస్. ఇక్కడ మీరు ప్రతి ఫిష్ని బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. లెట్స్ గో. ఇది ఎంట్రన్స్ అనమాట. టికెట్స్ మనం తీసుకొని చూపించాలి. ఐ థింక్ ఒక్కొక్క టికెట్ 500 400 ఉంది. లెట్స్ గో ఇన్సైడ్ అండ్ వాచ్ ది ఫిషెస్. అరే యార్ एक्वेरियमకి వచ్చాం బ్రో. లోపలికి రాగానే ఈ కార్ అయితే ఫుల్ అట్రాక్ట్ చేస్తుంది. లోపల కూడా చిన్న చిన్న ఫిషెస్ పెట్టాయి. స్కిప్ చేయకుండా చూడండి అబ్బా, ఏమన్నా కనబడతాయి ఫిషెస్ చూడొచ్చు. ఇప్పుడు చూడొచ్చు బ్రో, చిన్న చిన్న చేపలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. బుడ్డి భలే ఉన్నది చూడు. అరే ఎంత బాగుంటుందో చూడు, ఇల్లు కలుగుతుంది. వావ్ మ్యాన్. సో చూడండి బ్రో, ఈ ఫిషెస్ ఉన్నాయి కదా, ఈ 4 టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయంట. ఇక్కడ చూద్దాం, మనకి కనబడతాయో లేదా ఎక్కడ దాక్కుండా లోపల. ఇక్కడ చేప కనబడట్లేదు, దాక్కుంది లోపల. ఇక్కడ ఉందా దాక్కుండా క్యాపిటల్. ఈ పక్కన కూడా ఉన్నాయి బ్రో చేపలు. బ్రో చాలా బాగుంది బ్రో, ఇది బ్లూ కలర్ ఫిష్. ఇక్కడ స్తంభానికి పెట్టి, స్తంభం చుట్టూతో ఓల్డ్ అనుకుంటా, దీని చుట్టూతో చేపలు కనబడేలా పెట్టారు. చాలా బాగుంది బ్రో. ఫిషెస్ నల్ల తిరుగుతున్నాయి గిర్రాగేలా. మొత్తం సముద్రం అంతా ఎక్కడ తీసుకొచ్చి పెట్టేసినట్టున్నారు. చిరు ఉండాలి చూస్తాం. ఇప్పుడు ఆటోలో కూడా పెట్టారు చేపలు. ఆటో ఫుల్గా నింపేసి ఫిషెస్ పెట్టారు. ఆటోలో కనబడుతుంది. బాగుంది బ్రో. ఎంట్రన్స్, ఎగ్జిట్ అన్నీ కూడా బాగున్నట్టు. లైటింగ్ మాత్రం చాలా బాగుంది. ఈ చూడండి, ఇవన్నీ మన కోసం చూస్తున్నాయి. హాయ్ బ్రో, హాయ్. ఎవరి కోసం రా, మీరు అందరూ ఎదురు చూస్తున్నారు? ఎవరి కోసం? సో ఫిష్ వచ్చేసరికి 50 years వస్తుంది, 50 సంవత్సరాలు చూడొచ్చు. అరే క్రోకోడైల్ ఉంది ఇది చూడడానికి. కొంచెం 2 ఫిషెస్ ఉన్నట్టుంది, అటొకటి ఇటొకటి. ఇటు వచ్చింది ఇది చూడండి. దీన్ని ప్లాటినం గారు అంటారు. ప్లాటినం గారు వైట్ గజ్జులలో ఉంది. సో ఇవి చేపలు ఉన్నాయి సార్, ఇవి చూడండి ఎన్ని సంవత్సరాలు బతుకుతాయి. 30 years. ఫిష్ ఎక్వేరియంలో చాలా టైప్స్ ఉన్నాయి. ఇది ఒక ఫిష్ ఇందాక చూపించింది, ఇదొకటి. ఫిష్ ఇంట్రడక్షన్ ఉన్నారా? అవును, చదువు మరి. ఇదేదో ఫిష్ లేదనుకుంటా, ఉన్నాయి పడుకున్నాయి చేపలు. ఇట్లా ఇంట్రడక్షన్ మనకు కనబడట్లేదు, లైటింగ్ లేదు. సో చూద్దాం. 2 టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయంట దీంట్లో, కానీ మనకు ఒకటే కనబడుతుంది. సో ఈ పక్క దాంట్లో అదే ఈ మొదలుకి వచ్చినాయి మొత్తం అన్నీ మన కోసమేనా. చేపలన్నీ మొదలుకి వచ్చినాయి. హాయ్ బ్రో. మంచి ఉత్సాహంగా ఉన్నాడు వాడు. కలర్ఫుల్ అన్ని కలర్స్ లేవు, కానీ లైటింగ్కి మిలుక్ అంటుంది ఓ వీడియో. ఇది 10 to 15 years మధ్యలో బతుకుతుంది. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఏదో స్నేక్ టంగ్లా ఉంది చూడడానికి. లోపల దాక్కున్నాయి, 2 ఉన్నాయి లోపల. అది కలర్ 2 కలర్స్ 3 కలర్స్ ఉన్నాయి. మన ముందు ఒక ఫ్యామిలీ ఉంది. ఆ బేబీ చూడొచ్చు ఎంతలా ఎంజాయ్ చేస్తుంది. ఫ్యామిలీకి వస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. ఏమన్నారు అక్కడ కింద ఉన్నాయి. అరే ఎంత, అరే అక్కడ పెద్దగా ఉన్నది చూడండి. ఇది ఇప్పుడు
చిల్లు కొడతాను అనమాట. ఇవి సెకండ్ అనమాట, చాలా క్యూట్గా అనిపించింది. ఫస్ట్ అయితే ఆ కలర్ఫుల్ చిన్న చిన్న ఫిషెస్. నెక్స్ట్ చేపల పేరు ఏమనుకుంటున్నారు మీరు? చూస్తాను చూడండి. మిక్స్ క్యారట్. ఎక్కడి నుంచి అంటే చూడచ్చు. అరే అక్కడ పొగ వస్తున్నారు అక్కడ. అది ఫిషెస్ ఆర్ ఈటింగ్. ఇక్కడ మనకి ఫిషెస్ ఫ్రీ అంట. 5 minutes అలా మనం టైం అయిపోయి వచ్చాం కాబట్టి. బాబా అరే యార్ బాబా ఇండొచ్చు అమ్మా. కితకితలు వచ్చేస్తున్నారా? పొనుకు వచ్చేస్తుంది, కదిలిపోతుంది, కితకితలు వచ్చేస్తున్నాయి అమ్మా. క్యూట్గా ఉన్నాయి. చూడవచ్చు ఇక్కడ ఒక చిన్న చిన్న చేపలు ఉన్నాయి. మన ఫిష్ కాదే లోపల మొత్తం చూపెడదాం. ఇది మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒక్కొక్కటి నెమ్మదిగా. కితకితలు మాత్రం మామూలుగా రావట్లేదు. అయిపోయిందని మనం స్పా ఆపేసాం. మామిడి చూడండి స్పా చేయించుకున్నాడు. చేపలు మామూలుగా తింటలేదు, మొత్తం వచ్చినాయి గుంపు గుంపు. చూడొచ్చు ఈ ఫిష్ ఇంట్రడక్షన్. యూ కెన్ పాజ్ అనమాట. పాజ్ చేసి మీరు ఒకసారి చూడండి. యూ కెన్ సీ ఫిషెస్. ఏంట్రా కళ్ళు అలా ఉబ్బినాయి. చూడండి బ్రో, పైకి వచ్చినాయి వాటర్. పైన ఎత్తున్నాయి. ఎవరైనా ఫుడ్ పెడితే నాకు లేస్తున్నాయి బాబు. ఇక్కడ ఏదో సేఫ్ పడుకుంది. ఇక్కడ స్లీపింగ్ అనమాట. మనం వచ్చాం డిస్టర్బ్ చేద్దామా? ఎందుకులే, ఒకటే ఒంటరిగా ఉంది, బాధపడుతుంది ఒంటరిగా ఉంది. బుడ్డి జాబు ఈతున్నాయి బ్రో, అవి గాలి ఎత్తున్నాయి బ్రో. చూడొచ్చు బ్రో చిన్న చిన్న చేపలు. అరే ఇదేంటి ఇది చూస్తుంటే నీమో గుర్తొస్తుంది. నీమో ఇక్కడ ఇలా వ్యూ లోపల నుండి ఫోటో దిగొచ్చు. మనం కూడా వెళ్దాం లోపలికి. కళ్యాణ్ కూడా వచ్చాము. దీంట్లోకి వెళ్దాం. కింద కొంచెం క్రిటికల్, బట్ బాగుంది. వెళ్ళిన తర్వాత వీడియో క్లిప్స్కి, ఫొటోస్కి చాలా బాగుంది. ఆ ఫిషెస్ లోపల నుంచి ఫీల్ అవుతుంటే మనం అట్లా లోపలే మనం ఉండి ఫీల్ అవుతున్నట్టు ఉంది సబ్మెరీన్ లోపల. చాలా బాగుంది అబ్బా. అదే కనుక ఒక బేబీని ఎత్తుకున్నాడు చూపిస్తే ఆడైతే ఫుల్ ఎంజాయ్ కొడతారులే. ఇక్కడ కనుక క్రౌడ్ ఎక్కువ ఉందనుకో, జనరల్గా క్రౌడ్ ఉంటుంది. మేము వచ్చిన టైం లేట్ కాబట్టి క్రౌడ్ లేదు, సో కొంచెం ఫ్రీగానే వచ్చింది. బట్ క్రౌడ్ ఉన్నప్పుడు వెయిట్ చేసానే కానీ తీసుకోండి ఖచ్చితంగా. బాగుంది బ్రో ఈ చేపలు. అన్ని వీడియోలోనేనా? ఇక్కడేం లేదు. ఉన్నారా వెనకాల కింద ఉన్నాయి. అరే దాక్కునే భయ్యా లోపల చేపలు. మన కోసం రావట్లేదు బయటికి. అది చూడొద్దాం మనం. టైం లేకపోవడం వల్ల కొంచెం స్పీడ్గా చెప్పడుతున్నాం. టైం అంత ఎక్కువ లేదు. ఓకే పొడుగ్గా ఉంది. అనేది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ షాప్ ఉంది. మనకు టైమింగ్ అయిపోయింది కదా, క్లోజింగ్ టైం. అందుకని కొంచెం ఫాస్ట్గా చూపెడుతున్నా. చిన్న చిన్న చేపలు ఉన్నాయి. వీటిని ఏమంటారో మరి మనకు తెలియదు. మెన్షన్ కూడా ఎక్కడ చేయలేదు. చూడ చిన్న చిన్న. కానీ ఎక్స్పైరీ మటుకు దీనికి చాలా ఎక్కువ పెట్టారు, స్మోక్ కూడా వచ్చేలాగా. సో నాకు తెలిసి వీటికి ఫ్రీడమ్ ఎక్కువ కావాలనుకుంటా. ఈ చేపల పేరు
సిల్వర్ టైగర్ అట, సిల్వర్ కలర్లో ఉంది. ఓకే, టైగర్ లాగా గీతలు ఉన్నట్టుంది, అందుకని సిల్వర్ టైగర్ అని పెట్టారు. చాలా ఉంది. దీంట్లో చేపలు ఉన్నాయా? అరే ఈ మూలు ఉన్నారా చల్లగా? ఇది కేసీ కావాలనుకుంటా, చేపలు కేసీ పెట్టారు. అది మొత్తం మంది చూడలేదు. 2 types of fishes లాగా. ప్యారెట్ ఫిష్. సో ఇప్పుడు మనం అసలు ఒరిజినల్ నీమో చూడబోతున్నాం. నీమో ఫిషెస్ అదే అది ఒక కాటన్ నెట్వర్క్లో వచ్చేది గుర్తుందా? బ్లూ కలర్ రెడ్ కలర్ స్టోరీ వచ్చి చూసా నీమో. దీంట్లో లేనట్టుంది ఫిష్ కింద. ఇది పెద్దది, ఇది కనబడట్లేదు, రెండు దాక్కుండా. ఇది నీమోలో బ్లూ కలర్ ఉంటుంది కదా, ఆ ఫిష్ ఇది. అదే నిజమే రా, సేమ్ అయితే బ్లూ కలర్ లేదంటే గ్యాస్ బ్లాక్ అండ్ ప్లైన్ ఫిషెస్ ఇది లోపల దాక్కుండా చిన్న చిన్న బుడ్డ ఫిషెస్. అరే టోటల్స్ ఉన్నారు ఇక్కడ, టోటల్స్. రియల్ ఫారెస్ట్ తీసుకొచ్చారు మొత్తం. ద ఫస్ట్ పార్ట్ ఈజ్ గెటింగ్ ఎండ్. 2 parts కానీ సపరేట్ చేసిన. ఎందుకు మెరైన్ వరల్డ్ 2 part కానీ సపరేట్ చేస్తున్నా అంటే ఫిషెస్ని చాలా ఇన్డెప్త్గా ప్రతి ఫిష్ బ్యూటీ మీకు చూపించాలంటే కొంచెం టైం పడుతుంది. ఓకే, మీకు మనీ ఎఫెక్టబుల్ చేయగలం, టైం మాకు ఉంది అనుకుంటే వచ్చి చూడమని నేను రికమెండ్ చేస్తాను. బట్ రాలేని పరిస్థితుల్లో మీరు ప్రతి ఫిష్ చూసి ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో నేను కొంచెం లెంతీగా వీడియో తీశాను అండ్ అదే అప్లోడ్ చేస్తాను. బట్ సింగిల్ అటెంప్ట్ కింద సింగిల్ వీడియో కింద అంటే బాగా లెంత్ ఎక్కువ అవుతుందని 2 parts కింద సపరేట్ చేశాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్.